మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకమైన వారు. ఓకేనా? ఈ తేదీలో పుట్టినవారు చాలా ప్రత్యేకమైన వారు. మీ పుట్టిన తేదీ ఇందులో ఉంటే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అది ఏ డేటు అనేది చెప్తాను, ఇప్పుడు వినండి. మీరు పుట్టిన డేటు చెప్తున్నాను. ఇందులో ఉందా అంటే ఈ వీడియో చూసిన వారికి ఈ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఉంటే మీ అదృష్టం చాలా ఎక్కువగా ఉన్నట్టే. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ డేటు చూడండి. ఓకేనా? మీరు పుట్టిన డేటు 23/3/31/9/16. మీరు పుట్టిన డేటు ఉంటే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకో డేటు చెప్తున్నాను అన్నమాట. ఈ శాంత స్వభావం కలిగిన వారు కనుక ఈ డేటు మీరు పుట్టిన డేట్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి. మీరు పుట్టిన డేటు ఇందులో ఉంటే శాంత స్వభావం కలిగిన వారు. ఓకేనా? ఇప్పుడు నేను మీ డేటు చెప్తున్నాను. 21/4/29/15/18. ఓకేనా? శాంత స్వభావం కలిగిన వారు అన్నమాట. ఈ డేటు మీ డేటు ఉంటే చూసుకోండి. ఎప్పుడు సంతోషంగా ఉండేవారు. మీరు పుట్టిన డేటు ఇదైతే ఒకసారి చూసుకోండి. 25/10/17. ఎప్పుడు సంతోషంగా ఉండేవారు. ఓకేనా? అలాగే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, అద్భుతమైన ఆలోచనలు కలిగిన వారు. మీరు పుట్టిన డేటు ఇదైతే ఒకసారి చూసుకోండి. 19/1/27/6/11. ఓకేనా? చూసుకోండి. ధైర్యం ఎక్కువగా ఉండేవారు. ఈ మీరు పుట్టిన డేటు ఇదైతే ఒకసారి చూసుకోండి. 22/7/30/14. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి, ఇతరుల కోసం జీవించిన వారు అన్నమాట. ఈ మీరు పుట్టిన డేటు ఇదైతే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. 12/28/5/22. అంటే 20 డేటు ఓన్లీ 2. ఓకేనా? 12/28/5/20 అంటే 20 ఓన్లీ 2. ఓకే? ఇతరుల కోసం జీవించిన వారు అన్నమాట. ఈ డేటు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోండి. ఓకేనా? బుద్ధిమంతులు. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదైతే బుద్ధిమంతులు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను, అంటే మీ పుట్టిన తేదీ చెప్తున్నాను అనమాట. ఓకే? ఇందులో ఉందేమో చూసుకోండి. 18/26/13. ఓకేనా? బుద్ధిమంతులు. ఓకే, మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.